నక్సల్బరీ ఉద్యమం పుట్టుక నేపథ్యం ఏదైతే గ్రామంలో జరిగిందో జితేదారుల వ్యవస్థ మీద మొదలైన పోరాటం ఆ, అంటే వాళ్ళు దోచుకున్నారు, కొంత ఇబ్బంది పెట్టారు, వీళ్ళు తిరగబడిరు. కానీ ఆ తిరగబడిన రోజే మొదటి రోజు చేతికి అందిన ఆయుధంతో జితేదారుల మీద దాడులు జరగడం, వాళ్ళని చంపడం అనేది ఆ నక్సల్బరీ ఉద్యమం పుట్టుక ప్రస్థానం ప్రారంభమైంది. సో ఆ ఆయుధాలు అనేది అక్కడనే మొదలైంది కదా. తిరుగుబాటు అనేది ఆయుధాలు లేకుండా కూడా చేయొచ్చు, మీరు అన్నట్టుగా ప్రజాస్వామ్యబద్ధంగా కూడా చేయొచ్చు, శాంతియుతంగా కూడా చేయొచ్చు. అంటే ఈ రెండు వైపుల ఆయుధాలు పట్టుకోవడం వల్ల మీరే చెప్తున్న ఆదివాసీలు సామాన్యుల ప్రాణాలు పోతున్నాయి. ఈరోజు మళ్ళీ మీరే మావోయిస్టులే, పౌర హక్కుల సంఘ నేతలే ఆదివాసీల ప్రాణాలు పోతున్నాయి కాబట్టి శాంతి చర్చలు, కాల్పుల విరమణ అంటున్నారు. సో అంటే ఆయుధం లేకపోతే కాల్పుల విరమణ అవసరం రాదు, శాంతి చర్చలకు ఆస్కారమే ఉండదు కదా. అదే ఆయుధాలు పక్కకు పెట్టి ఇవాళ చర్చలకు రండి, శాంతి గురించి మాట్లాడదామని ప్రపోజల్ పెట్టింది ప్రభుత్వం వైపునే. అసలు ఆ ఆయుధాలు లేకపోతే చర్చలకు పిలవగలరా వీళ్ళు? ఆ రకమైన పోరాటం ఉంది కనుకనే దాన్ని నిలువరించడం కోసం, తన దగ్గర ఉన్న ఆయుధాలకు కూడా నిలువరించడం కోసం శాంతి ప్రక్రియ. ఆయుధాలు లేకపోతే ప్రభుత్వం చర్చలకు ఆయుధాలు లేని పార్టీలు ఎన్నో ఉన్నాయి. కార్మిక సంఘాలు ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాయి. ఆర్టీసీ కావచ్చు, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కూడా చర్చలు, పరస్పర వాదనల ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆర్టీసీ సమ్మె చేసారు, మనం చూసినాం. 42 రోజులు వాళ్ళు బస్సులు బంద్ పెట్టి చేసారు. వాళ్ళకు చర్చల ద్వారానే వచ్చినాయి. రేపు మళ్ళీ సమ్మెకు పోతా ఉన్నారు. ఇట్లా కార్మిక సంఘాలు ఎన్నో కూడా చేస్తూ ఉన్నాయి కదా. చేస్తున్నారు. చర్చలకు పిలిచినట్టు పిలిచి అది ఎంత ప్రహసనంగా తయారవుతుంది. ఎక్కడైనా దాన్ని ఒక ప్రజాస్వామిక పద్ధతిలో కానీ, లేకపోతే నిజంగా ఆ సమస్యకు పరిష్కారం కనుక్కుందామనే దానికి ఆ ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు. అంతెందుకు, సాయుధ పోరాట ఉద్యమకారులతో కూడా చర్చలు జరుపుతున్నప్పుడు ఆ చర్చలు నిజంగా చిత్తశుద్ధితో చర్చలను ప్రక్రియ మొదలు పెడుతుండ ప్రభుత్వానికి కావాల్సింది, రాజ్యానికి కావాల్సింది హింస, అది ఖచ్చితంగా నిరాఘాటంగా కొనసాగాలి. అప్పుడున్న చర్చలను ఫెయిల్ చేసింది ఎవరు, వైఫల్యం చేసింది ఎవరు, దాన్ని విఫలం చేసింది ఎవరు? ప్రభుత్వం వైపు నుంచి ఆ వైఫల్యం జరిగింది. ఒకవైపు చర్చలు సీజ్ ఫైర్ అని, కాల్పుల విరమణ ప్రకటించి మొట్టమొదటిసారి మళ్ళీ కాల్పులకు దారి తీసింది మళ్ళీ ప్రభుత్వం అయితే కదా. చర్చలకు వచ్చిన రియాజును పట్టుకొని కాల్చి చంపిన ప్రభుత్వమే కదా. ప్రభుత్వానికి ఎప్పుడు కూడా దాని దగ్గర బలగాలు ఉన్నాయి, దాని దగ్గర తుపాకులు ఉన్నాయి, దానికి సరిపడే ఆయుధ సామాగ్రి ఉంది, దానికి సరిపడే ఆర్థిక వనరు ఉంది. కనుక విర్రవీగిపోయి ఆ చర్చలు లేదా శాంతి నెలకొల్పదామనే ఉద్దేశం మాత్రం వాళ్ళకు ఉండాలి. సరే, ఇప్పుడు మీరు అంటున్నట్టుగానే శాంతి చర్చలకు మావోయిస్టులు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ప్రజా అవసరాల రీత్యా ప్రజల మేలు కోరి వాళ్ళు శాంతి చర్చలకు వస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏమో అసలు వీళ్ళు లేకపోతే వీళ్ళని పూర్తిగా అంతం చేసి శాంతి చర్చలు అసలు అవసరమే ఉండదు, వీళ్ళని పూర్తిగా 2022 మొత్తం లేకుండా చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఏమో కంకణం కట్టుకొని ఇట్లా ఉన్న పరిస్థితి. ప్రస్తుతం ఈ సీజ్ ఫైర్కి, పీస్ టాక్కి అనుకూలతలు ఏంటి దేశంలో ఉన్నాయి? అసలు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి? ఉద్దేశం అది వీళ్ళు లేకుండా చేద్దాం అనేది అసలు ఉద్దేశం. ఒక ఉద్యమం లేకుండా వాళ్ళంతా పట్టుబట్టి ఉన్నప్పుడు ఆ పీస్ టాక్, సీజ్ ఫైర్ అనే పరిస్థితికి అనుకూలతలు భారతదేశంలో కనిపిస్తున్నాయి. సాధ్యం అవుతుందా అంటే? ఎందుకు సాధ్యం కాదు? ఇంతకంటే భయంకరమైన ఉద్యమాలు కొనసాగుతున్న సందర్భంలో కూడా శాంతి చర్చలు, ఎవరైనా సరే ఇద్దరు తెలుసుకుంటే శాంతి అనేది కొనసాగుతుంది కదా. అందుకని శాంతి నెలకొల్పడానికి ఇరుపక్షాల వాళ్ళు ముందుకు రావాల్సిందే. కనుక అట్లీస్ట్ మనం దేశవ్యాప్తంగా ఇవాళ భారతదేశంలో శాంతి చర్చల ప్రక్రియ తెలంగాణలో మొదలైంది. కనుక ఈ తెలంగాణలో మొదలైన శాంతి చర్చల ప్రక్రియ దేశవ్యాప్తంగా తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళి భారత ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్యంగా అమిత్ షా మీద ఒత్తిడి తీసుకొచ్చి శాంతి చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళి వాళ్ళిద్దరూ ఒక టేబుల్ మీదకి రావాల్సిందిగా మేము కూడా పౌర హక్కుల సంఘం, ప్రజా సంఘాలు అందరూ డిమాండ్ చేస్తాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.